మనం ఇంట్లో వాడుకునేటువంటి పండ్లు కూరగాయలపైన ఉండేటువంటి రసాయనాలను ఇలా తొలగిద్దాం. వ్యవసాయంలో చీడపీడల నివారణకు రసాయనాల వాడకం రోజుకు పెరుగుతుంది. వాటిని పిచికారీ చేస్తే గానీ పంటను రక్షించుకోలేని పరిస్థితి నెలకొంది. అందుకే మార్కెట్లో మనం కొనుగోలు చేసే పండ్లు కూరగాయలు ఇంటికి తీసుకొచ్చాక జాగ్రత్తగా శుభ్రపరిచి తినడం తప్పనిసరి. లేదంటే ఆ రసాయనాల ప్రభావం వలన ఆరోగ్యంపై పడే అవకాశం ఉంది. ఈ రసాయనాలను ఎలా తొలగించాలో చూద్దాం. పండ్లు కూరగాయలను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ నీటితో బాగా కడగాలి. ఇలా చేస్తే వాటిపైన ఉండేటువంటి దుమ్ము ధూళి మట్టి తొలగిపోతుంది. తర్వాత కాస్త ఉప్పు నీటిలో నానబెట్టాలి. కాసేపు అయ్యాక మళ్ళీ శుభ్రమైన నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల వాటిపైన ఉండేటువంటి రసాయనాలు పురుగుల మందుల అవశేషాలు తొలగిపోతాయి. ఉప్పు నీరు పండ్లు కూరగాయలపైన ఉండేటువంటి బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. నిమ్మరసాన్ని నీళ్ళల్లో కలిపి పండ్లు కూరగాయలను బాగా కడిగి వాటిపై ఉండేటువంటి రసాయనాలు మురికి కానీ బ్యాక్టీరియా తొలగిపోతాయి. 1 టీ స్పూన్ పసుపు పొడిని నీటిలో వేసి ఒక మిశ్రమంలో పండ్లు కూరగాయలను కాసేపు ఉంచాలి. తర్వాత మంచినీటితో కడగాలి. పండ్లు కూరగాయలను పొట్టు తీసి తినడం వల్ల వాటిపైన ఉండేటువంటి మురికి రసాయనాల అవశేషాలు అనేవి తొలగిపోతాయి. ఇలా శుభ్రమైన పండ్లు కానీ కూరగాయలు కానీ మనం తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. సో విన్నర్ కదా అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్. థ్యాంక్ యూ SSC Media One ఛానల్.